కాపు ఐక్యనాడు రాష్ట్ర అధ్యక్షులు బేతు రామ్మోహన్ గారు అయితే మనం ఉన్నారు. చెప్పండి రామ్మోహన్ రెడ్డి గారు, ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది? ఒక పక్క పిన్నెల్లి అంశం తెర మీదకి ఎక్కువగా వస్తుంటే, ఇంకో పక్క కొన్ని శక్తులు కొంతమంది వ్యక్తులు నాగబాబుకి అల్లు అర్జున్కి మధ్య వైరం ఉందని చెప్పేసి ఆ అంశాన్ని తెర మీదకి తెచ్చి ఆ అంశాన్ని ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇక్కడ ఒక పక్క ఒక ఎమ్మెల్యే అయి ఉన్న వ్యక్తి ఈవీఎంని బద్దలు కొడితే దాన్ని ప్రామాణికంగా చేసుకొని దాని వెనక ఏం జరిగింది ఏంటనేది ప్రజలకు వాస్తవాలు తెలియజేయనీయకుండా ఈ కుటుంబాల మధ్య వైరాన్ని ఎక్స్ప్లోర్ చేయడం కొన్ని మీడియా ఛానల్స్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంట? ఈ రోజున ఈవీఎంల్లో జరిగినటువంటి సంఘటనలు మరి అది ఎలక్షన్ కమిషన్ వారు ప్రత్యేక దృష్టి సాధించాలి. వాస్తవంగా అది ఎవరు చేసినప్పటికీ, ఏ పార్టీ వారు చేసినప్పటికీ తప్పే, దాన్ని ఎవరు కూడా క్షమించరు అనేటువంటి విషయం. దానిపై కేంద్ర ఇంటెలిజెన్సీ నిఘా కానీ మరి అలాగే ఎలక్షన్ కమిషనర్ వారు కానీ దానిపై దృష్టి పెట్టాలి. అలాగే ఇప్పుడు నాగబాబు గారి గురించి, అల్లు అర్జున్ గారి గురించి మాట్లాడేటటువంటి విషయంలో కుటుంబంలో సహజంగా ఎవరి కుటుంబంలో అయినా సరే కొన్ని పొరపచ్చాలు ఉంటాయి. కానీ ఆ పొరపచ్చాల్లో విషయంగా జగన్మోహన్ రెడ్డి గారికి, షర్మిల గారికి ఉన్నది వాస్తవమా కాదా? అలాగే అంత లేకపోయినా సరే ఈ రోజున చిన్న విషయంలో, ఎందుకంటే ఆ రోజున అల్లు అర్జున్ గారు వెళ్ళినటువంటిది ఏంటంటే అతనికి బంధువు, స్నేహితుడు, అన్ని రకాల అంటే భార్య తరపు ఉన్నటువంటి మరి ఆ బంధుత్వాన్ని బట్టి ఆయన వెళ్ళాల్సి వచ్చింది. ఆ రోజున వెళ్ళాడు. ఆయన చిత్తశుద్ధితోటి స్నేహానికి విలువ ఇచ్చి చేశాడు తప్ప పార్టీ పరంగా అల్లు అర్జున్ గారు చేయలేదనేది నిజం. కానీ దీన్ని వక్రీకరించి కొన్ని మీడియాల్లో మరి చెప్పడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే ఎవరికి వారు కూడా అవకాశాన్ని మరి దాన్ని క్యాచ్ చేయటం కోసం రకరకాలుగా చేస్తూ ఉంటారు. నిజంగా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ గారితో కానీ అందరితో కానీ వాళ్ళందరితోటి కూడా బాగుండటం మూలానే అల్లు అరవింద్ గారు వారి యొక్క తండ్రి గారు వచ్చారు. అలాగే వారి యొక్క కుటుంబాల్లో మరి మెగాస్టార్ చిరంజీవి గారి మిసెస్ వారు కూడా వచ్చారు. అలాగే మరి ఈ రోజున వరల్డ్ మరి అవార్డులు తీసుకున్నటువంటి వ్యక్తుల్లో చిరంజీవి గారి కుమారుడు కూడా మరి ఆయన రామ్ చరణ్ తేజ గారు కూడా వచ్చి చేయటం మరి అందరూ కూడా చూశారు. పవన్ కళ్యాణ్ గారిని అందరూ కూడా అభినందిస్తున్నారు. ఎందుకనంటే ఆయన రాజకీయాల్లోకి ప్రతి ఒక్కడు కూడా చాలామంది, అంటే అందరూ అని కాదు, కొంతమంది దాన్ని ఏదో సంపాదించుకోవాలని, పేరు నిలబెట్టుకోవాలని ఏదో రకంగా ఆశించి రావటం వేరు. పవన్ కళ్యాణ్ గారు చిత్తశుద్ధితో రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలనేటువంటి ఆయన ఒక సంకల్పంతో రాష్ట్రంలోనే కాకుండా దేశం కూడా బాగుపడాలి, దాంట్లో నేను కూడా ఉడతాభక్తిగా నా పాత్ర నేను చెయ్యాలి అనేటటువంటి ఆలోచనలో ఆంధ్రప్రదేశ్లో తన యొక్క వాణి కూడాను మరి వినిపించడం కోసం ఆయన ఎలక్షన్లో నిలబడడం, అలాగే బడ్జెట్ లేని రాజకీయాలు చేయటానికి ఆయన ముందుకు రావడాన్ని అందరూ కూడా అన్ని వర్గాలు, ఒక్క కాపు కులమే కాకుండా మిన్న జాతులన్నీ కూడా మరి వారిని అభినందించడం అనేది మనందరం కూడా చూస్తూనే ఉన్నాం. అంటే ఇంకో పక్క జనసేన పార్టీ 21కి 21 స్థానాల్లో పోటీ చేస్తుంది కదా. 21లో కనీసం 10 లోపు కూడా స్థానాలు రావని చెప్పేసి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు సవాల్ చేస్తున్నారు. అంటే గ్రౌండ్ రియాలిటీలో జనసేన పార్టీ క్రెడిబిలిటీ ఎలా ఉంది, ఎన్ని సీట్లు కొల్లగొట్టబోతుందంటే మీరేం చెప్తారు? వాస్తవానికి వై నాట్ 175 అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. అలాగే 25 పార్లమెంటు సీట్లు కూడాను ఆక్యుపై చేస్తామని చెప్పేసి అన్నారు. ఏ ఉద్దేశంతో అన్నారు? ప్రజలు పిచ్చివాళ్ళు కాదు, చూస్తూనే ఉన్నారు. ఈ రోజున 21కి 21 సీట్లు కూడాను పవన్ కళ్యాణ్ గారు కూటమిలో భాగంగా ఆయనకి ఇచ్చినటువంటి 21 సీట్లు 2 పార్లమెంటు సీట్లు కూడా కొట్టబోతున్నారు. ఇది రాష్ట్రం కూడాను దేశంలోనే గర్వించే విధంగా 21 సీట్లు పవన్ కళ్యాణ్ గారు గెలవటమే కాకుండా రానున్నటువంటి రోజుల్లో రాజ్యాధికార దిశగా ఆయన గొప్ప వ్యక్తిగా కూడాను చేయబోతున్నారు. దాని యొక్క పాత్ర కూడా నరేంద్ర మోడీ గారు కూడాను తీసుకోబోతున్నాడు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉండబోతున్నారు. ఎందుకంటే ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చి బహిరంగంగా ఆయన నష్టపోతున్నప్పటికీ కూడా నష్టాన్ని కూడా కాకుండా రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రజల యొక్క
మరి ఉన్నటువంటి ప్రజలకి ఏం చేయాలనేటటువంటి తపనతోటి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ కూడాను అభినందిస్తున్నారు. దానికి లోకేష్ గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులే కాకుండా బీజేపీలో ఉన్నటువంటి అగ్రనాయకులు కూడా అభినందించడం అనేది అందరికీ తెలిసిన విషయమే. అంటే ఇంకో పక్క బందర్ పార్లమెంట్లో కానివ్వండి, మచిలీపట్నంతో మీకు బాగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈసారి బాలశౌరి గారు ఎంపీగా గెలిచి కేంద్రంలో ఒక మంత్రి బాధ్యతలు కూడా చేపట్టబోతున్నారని చెప్పేసి అయితే వార్తలు అయితే వస్తున్నాయి కదా. మీకున్న రాజకీయ అవగాహన, మీకున్న సామాజిక అంశాల మీద ఉన్న అవగాహనని బేరేజ్ చేసుకుంటే బాలశౌరి గారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? అంటే ఆయన గెలిచిన తర్వాత నిజంగా ఆయనకు మంత్రి కేంద్రంలో మంత్రి పదవి వచ్చే పరిస్థితి ఉంటుందా? జనసేన పార్టీ తరఫున ఇచ్చే పరిస్థితి ఉంటుందా కూటమిలో భాగంగా? అంటే మీరేం చెప్తారు? బాలశౌరి గారు 2004లో పార్లమెంటు సభ్యుడిగా అయినప్పుడు మా కాపు, తెలగ, బలిజ వంటి సామాజిక వర్గాలకి ఆ రోజున ఢిల్లీలో కూడాను మరి ఆయన చేసినటువంటి కృషి, రిజర్వేషన్ విషయంలో కూడా ఆయన పాటుపడినటువంటి మాకు విషయాలు అవన్నీ కూడా తెలుసు. గతంలో బందర్లో కూడా మరి ఆయన పార్లమెంటు సభ్యుడిగా చేశాడు, సీనియరు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయనకి పార్లమెంట్లో సముచిత స్థానాన్ని కల్పించి ఉన్నారు. కానీ కొన్ని పొరపత్యాలు జరగటం మూలాన ఆయన జనసేన వైపు, పవన్ కళ్యాణ్ గారు మెగా ఫ్యామిలీకి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తిగా, ఆయన నిజంగా చెప్పాలంటే ఉన్న పార్లమెంటు సభ్యుల్లో నీతి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తిగా, సమర్థవంతుడిగా, ఒక పనిని అనుకుంటే చేయగలిగేటటువంటి సమర్థుడు వల్లభనేని బాలశౌరి గారు. ఆయన మచిలీపట్నంలో అత్యధిక మెజారిటీతో గెలవటం తథ్యం. ఆయన కేంద్ర మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు వాళ్ళందరి యొక్క సహాయ సహకారాలతోటి ఆయన కేంద్ర మంత్రి అవ్వటం తథ్యం. ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి కేంద్ర మంత్రిగా ఎవిడెన్స్ అంటే ఆయనకు ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటంటే నీతి నిజాయితీ చేయాలనేటటువంటి తపన. ఆయన ఇప్పుడు వైసీపీ పార్టీ నుంచి జనసేన పార్టీలోకి వచ్చినా సరే ఆయన మీద ఎక్కడా కూడా ఏ ఎలిగేషను లేనటువంటి ఒక ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే బాలశౌరి గారు. బాలశౌరి గారు నిరంతరం కూడా ఆ పార్లమెంటరీ నియోజకవర్గంలో యొక్క ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించేటటువంటి అతి కొద్ది పార్లమెంటు సభ్యుల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాటిలో బాలశౌరి గారు ఒకరు అని చెప్పేసి నాకున్నటువంటి స్నేహంతో కానీ, తెలిసినటువంటి ఇదిలో కానీ, ఆయన విధానాన్ని చూసినటువంటి వ్యక్తిగా 2004 నుంచి బాలశౌరి గారు ప్రతి ఒక్క కదలిక నేను చూసినటువంటి వ్యక్తి. శౌరి గారి ప్రత్యేకత ఏంటి? ఢిల్లీలో మంచి లాబింగ్ చేయగలరు. రాష్ట్రానికి ఉపయోగపడేటటువంటి విధంగా, రాష్ట్రానికి ఉపయోగపడే వనరులు వచ్చే విధంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో మచిలీపట్నంలో పోర్ట్ అనేది వచ్చిందంటే బాలశౌరి గారి యొక్క కృషి. అలాగే అలాంటివి ఎన్నో చేయగలిగే సామర్థ్యత ఉన్నటువంటి వ్యక్తి బాలశౌరి గారు. ఈ రోజున జనసేనలో ఉన్నటువంటి వ్యక్తుల్లో బాలశౌరి గారి అంత గొప్ప వ్యక్తి అయితే ఎవరూ లేరు అనుభవం ఉన్నటువంటి వ్యక్తుల్లో. ఫైనల్గా అంటే జూన్ 9న మనం ఎవరిని ముఖ్యమంత్రిగా చూడబోతున్నాము, ఎవరు ప్రమాణ స్వీకారోత్సవం చూడబోతున్నాం అంటే ఏం చెప్తారు? జూన్ 9న ఎంతో అనుభవం కలిగినటువంటి వ్యక్తి, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రం అంధకారంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని మళ్ళా పునర్వైభవం తీసుకురావాలంటే ఒక్క చంద్రబాబు నాయుడు గారి వల్లే అవుతుంది. కానీ దానికి చంద్రబాబు నాయుడు గారికి కృష్ణార్జునులాగా, రామలక్ష్మణులాగా మరి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఆయనకు తోడుగా ఉండటం, అలాగే మోడీ గారు కూడాను ఆశీస్సులు ఉండటం అనేది రాష్ట్రానికి మేలు జరుగుద్దని చెప్పేసి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.